నీవు విమోచించబడడానికి దేవుడు చెల్లించిన క్రైమ్ ఎలాంటిదంటే, అమూల్యమైన క్రీస్తు రక్తము వలన మీరు విమోచించబడితిరి. పాపము నుండి, దోషము నుండి, సమస్తమైనటువంటి చెడుగంతటి నుండి దేవుడు పవిత్రపరచు నిమిత్తమై గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రతి మనుషుడు పవిత్రపరచబడి ఆయన సన్నిధిని నిలవబెట్టుకున్నటకు ఆయన తన ప్రాణమును క్రయధనముగా చెల్లించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మొదటిగా వాళ్ళు కీర్తన పాడడంలో వాళ్ళకు కలిగినటువంటి సంతోషం ఏంటంటే, నీ ప్రజలైనటువంటి వారిని నీవు విమోచించితివి. ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో యొక్క దాసత్వం నుండి వారు పడినటువంటి శ్రమ ఇనప కొలిమితో పోల్చబడింది.